పోవటం కాదు, ముందుకు సాగిపోవటమే జీవితం అంటారు పెద్దలు. విడాకులు తీసుకున్నంత మాత్రాన ఒంటరిగా బతికిడ్చాల్సిన అవసరం లేదని సూచిస్తారు. తోడు నీడ ఉండాల్సిందే అంటారు. ఇప్పుడు నాగ చైతన్య చేస్తున్నది కూడా అదే అంటారు అభిమానులు. నాగ చైతన్యకు గతంలో సమంతతో పెళ్లైంది. 2010లో వచ్చిన ఏమ్మాయి చేసావే సినిమాతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి 7 ఏళ్ల పాటు సాగింది. 2017 అక్టోబర్లో 6న గోవాలో పెళ్లి చేసుకున్నారు. హిందూ క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లోనూ పెళ్లి వేడుక జరిగింది. సరిగ్గా 4th యానివర్సరీ జరుపుకోవడానికి 4 రోజుల ముందు అంటే 2021 అక్టోబర్ 2న విడిపోతున్నట్టు అఫీషియల్గా ప్రకటించారు. నిజానికి అప్పటికే చాలాసార్లు సమంత నాగచైతన్యల మధ్య బ్రేకప్ అయిందని వార్తలొచ్చాయి. అయితే హాట్ కపుల్ కాబట్టి ఇలాంటి రూమర్స్ మామూలే అనుకున్నారు అంతా. ఆ తరువాత కొన్నాళ్లకే వీళ్ళిద్దరూ విడిపోతున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఒకరిపై ఒకరు విమర్శించుకోకుండా గౌరవించుకుంటూనే తప్పుకుంటున్న విషయాన్ని చెప్పారు. నాగచైతన్య సమంత టాలీవుడ్ క్యూట్ కపుల్గా పేరు తెచ్చుకున్నారు. చూడచక్కని జంటంటూ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పెద్దల అంగీకారంతోనే వీళ్ళిద్దరి పెళ్లి జరిగింది. చాలా మంది ఆదర్శ జంటగాను అభివర్ణించారు. డీసెంటుగా వీరి వైవాహిక జీవితం సాగింది. అయితే పెళ్లి తరువాత కూడా సమంత సినిమాలు కంటిన్యూ చేసింది. ఈ విషయంలో చైతు నుంచి ఫుల్ సపోర్ట్ ఉందనే టాక్ వినిపించింది. ఇద్దరూ కలిసి మజిలీ చిత్రంలోనూ నటించారు. పెళ్లైన జంట కావడంతో ఈ సినిమాలో కెమిస్ట్రీ బాగా పండింది. అదే సినిమాకి పెద్ద అసెట్ అయింది. వీరి జీవితం ఇలా సాగుతుండగా ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. చైతు శామ్ విడిపోతున్నట్టుగా ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్టుగా ప్రచారం జరిగింది. దీనిపై సమంత కూడా స్పందించి ఖండించారు. కానీ అనుకున్నదే జరిగింది. ఈ ఇద్దరు 2021లో అక్టోబర్ 2న విడిపోతున్నట్టు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. స్నేహపూర్వకంగానే విడిపోతున్నట్టు ప్రకటించారు. ఒకే నోట్ని ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలకు, పిల్లలు కనడం, ఎక్స్పోజింగ్, ధరించే దుస్తుల విషయంలో విభేదాలు తలెత్తాయని, పైగా పుష్పాలో ఐటెం సాంగ్ చేయటం కూడా నాగ్ ఫ్యామిలీకి నచ్చలేదని, అదే వివాదానికి దారితీసి విడాకుల వరకు వెళ్లిందనే రూమర్స్ వినిపించాయి. కానీ గతంలో సమంత సోషల్ మీడియా పోస్ట్ ఒకటి చర్చనీయాంశమైంది. తన తప్పులేదు, విడాకులకు తాను కారణం కాదంటూ సమంత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. విడాకులకు నాగచైతన్యానే కారణమని చెప్పకనే చెప్పింది. బ్రేకప్ తర్వాత ఇద్దరం హ్యాపీగా ఉన్నామన్న శామ్ ఎందుకిలా మాట్లాడిందంటూ చర్చ జరిగింది. డ్రైవర్స్కు చైతూనే కారణమని ఇండైరెక్ట్గా చెప్పేసిందని, శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య అఫైర్స్ రూమర్స్ విని తట్టుకోలేకపోయిందా అన్నట్టుగా చర్చ జరిగింది. నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల డేటింగ్ రూమర్స్ వైరల్ అయిన టైంలోనే నటి సమంత విడాకులపై మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. విడాకులకు ముందు, తరువాత ఏం జరిగిందో అసలు విషయాన్ని బయటపెట్టే ప్రయత్నం సమంత చేసింది. విడాకులకు 100% తాను కారణం కాదని తేల్చి చెప్పింది. అంటే పరోక్షంగా నాగచైతన్యే కారణమని చెప్పకనే చెప్పింది. డివోర్స్కు ముందు అనుభవించిన కష్టాలని సమంత ఒక్కటొక్కటిగా చెప్పుకొచ్చింది. ఎంతో పెయిన్ అనుభవించానని వివరించింది. వైవాహిక బంధంలో పూర్తి నిజాయితీగా ఉన్నానని, కాకపోతే అది వర్కౌట్ కాలేదని చెప్పింది సమంత. శాకుంతలం సినిమా ప్రమోషన్స్ టైంలో వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న సమంత పర్సనల్ లైఫ్ పై ఎన్నో విషయాలు బయటపెట్టింది. ఆ తర్వాత కూడా ఇన్స్టా ద్వారా మనసులో ఉన్న బాధను వ్యక్తం చేసే ప్రయత్నం చేసింది. విడాకులు తీసుకున్న కొంతకాలానికి పుష్పాలో ఊ అంటావా ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చింది. తప్పు చేయనప్పుడు ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలని దానికి సమంత ఓకే చెప్పేసింది. ఆ పాటని అనౌన్స్ చేసినప్పుడు కుటుంబ సభ్యులు, తెలిసిన వాళ్లు ఫోన్లు చేసి వద్దని చెప్పినా వెనకడుగు వెయ్యలేదు. ఎప్పుడు ప్రోత్సహించే స్నేహితులు వద్దన్నా శామ్ అంగీకరించలేదు. కాఫీ విత్ కరణ్ షోలోనూ సమంత విడాకుల విషయంపై స్పందించింది. అసలు విడాకుల నిర్ణయం ఎవరిది? ఇద్దరిలో తప్పు చేసిందెవరు? సమంత ఆవేదన వెనుక కారణమేమిటో తెలుసుకునే ప్రయత్నం కరణ్ జోహార్ చేశారు. కానీ సమంత ఎక్కడా అసలు విషయం చెప్పలేదు. బ్రేకప్ తర్వాత ఇద్దరం హ్యాపీగా ఉన్నామని దాటేసింది. ఆ తర్వాత డివోర్స్ అసలు కారణాల్ని సమంత చెప్పే ప్రయత్నం చేసింది. ఇప్పటికే పడిన బాధల్ని శామ్ గుర్తు చేసింది. నటిగా ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా ఉండాలని, మరింత అందంగా కనిపించాలని కష్టపడుతూనే ఉన్నానని చెప్పింది. మయోసైటిస్ మెడికేషన్ కారణంగా కంట్రోల్ లేకుండా పోయిందని తెలిపింది. గడిచిన కొంతకాలంగా ప్రతిరోజు పోరాటం చేస్తూనే ఉన్నానని, బాధను అనుభవిస్తూనే ఉన్నానని చెప్పింది. ఇంతకాలం ట్రోలింగ్ నరకం చూసిన శామ్
ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతోంది. తనపై ట్రోలింగ్ క్రమంగా తగ్గుతోంది. శోభిత ధూళిపాళ్ల నాగచైతన్య డేటింగ్ ఎపిసోడ్తో ట్రోలర్స్ మూడ్ చేంజ్ అయినట్టుంది. సమంత మాటల్లో నిజముందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ను కూడా మెన్షన్ చేయటం మొదలుపెట్టారు. విడిపోయాక తమ జీవితం గురించి, తాను ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ గురించి అడపాదడపా సమంత ఓపెన్ అవుతూ వస్తోంది. 3-4 సార్లు ఆమె కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అనారోగ్యానికి గురై దాన్నుంచి కోలుకుంది. చావుతో పోరాడి గెలిచింది. విడిపోయిన తరువాత వారి రిలేషన్పై అనేక వార్తలు, రూమర్స్ వచ్చాయి. వీటిపై కొన్ని రోజులు ఇద్దరూ కూడా స్పందించలేదు. కానీ సమంతపై నెగిటివ్ వార్తలు ఎక్కువగా రావడంతో చాలాసార్లు సీరియస్ అయింది. సమంతకి సంబంధించిన వాళ్లు కూడా చైతు, సమంత విడాకుల వార్తలపై సీరియస్ అయ్యారు. ఎన్నో కష్టాలు, మరెన్నో బాధలు, సినిమాని మించిన కన్నీళ్లు, సమంత జీవితమే ఓ సినిమాగా అనిపిస్తుందంటారు ఫ్యాన్స్. కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు పెళ్లి, ఆ తరువాత విడాకులు, బ్రేకప్ తరువాత తప్పని బాధలు, విడాకుల బాధ వెంటాడుతున్న సమయంలోనే మాయదారి మయోసైటిస్ మరిన్ని కన్నీళ్లు పెట్టించింది. ఇలా సమంత ఎన్నో చేదు అనుభవాల్ని ఎదుర్కొని నిలబడింది. విడిపోయిన తరువాత ఎవరి లైఫ్ వాళ్లు చూసుకుంటూ బిజీ అయ్యారు. నాగచైతన్య మరో అడుగు ముందుకేసి మరో జీవితం మొదలుపెట్టారు. తొలి వివాహం విచ్ఛిన్నం కావడంతో మరో పెళ్లితో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాడు. మొత్తానికి రూమరే నిజమైందని సోషల్ మీడియాలో చర్చ అయితే జరుగుతోంది. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల డేటింగ్పై నాడు తెగ డిస్కషన్ జరిగినా ఎవరూ ఖండించలేదు, సమర్థించలేదు. దీంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని నాడే అర్థమైంది. ఇప్పుడది నిజమైందని అందరూ అనుకుంటున్నారు. ఈ కొత్త జంట కూడా చాలా బాగుందని అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.